అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాకిస్తాన్లో అంతర్యుద్ధం ముదురుతోంది. ఇప్పటికే బలూచిస్తాన్ వేర్పాటువాదం కోసం BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా విస్తృతంగా పోరాటం చేస్తోంది. అలుపెరగని పోరాటంతో ఏకంగా వాళ్ళంతట వాళ్ళే ఒక ప్రత్యేక దేశంగా కూడా ప్రకటించేసుకున్నారు. ఇప్పటికే ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి వారంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. అక్కడ కూడా మన మువ్వన్నెల జెండా ఎగురుతోంది. భారతదేశం పాకిస్తాన్ పై చేసినటువంటి ఆ యుద్ధాన్ని బలూచిస్తాన్ వేర్పాటువాదులు వాళ్ళంతా కూడా గెలిచామనే రకంగా వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరొక వేర్పాటువాదం మొదలైంది. ఇప్పటికే పదే ఆర్టీవీ చెప్తోంది పాకిస్తాన్ 3 ముక్కలు కాబోతుందని చెప్పి. సింధు ప్రావిన్స్, బలూచిస్తాన్, పాకిస్తాన్ ఇవి 3 ముక్కలే కాబోతున్న నేపథ్యంలోనే మరోసారి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి వాళ్ళంతా పోరాటం చేస్తున్న నేపథ్యం చూస్తున్న నేపథ్యంలో ఇటు సింధు ప్రావిన్స్ ప్రాంతం వాళ్ళు కూడా ఒకసారిగా పోరాటం తెరలేపారు. సింధు ప్రావిన్స్ లో పెద్ద ఎత్తున వివాదం ముదురుతోంది. సింధు నది పైన కొత్తగా 6 కాలువలు నిర్మించాలని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సింధు ప్రావిన్స్ ప్రజలు మొత్తం కూడా ఒక్కసారిగా ఉద్యమ బాట పట్టారు, మండిపడుతున్నారు. సింధు ప్రావిన్స్ హోంమంత్రి జియావుల్ హసన్ ఇంటికి నిప్పు పెట్టారు. సింధు ప్రావిన్స్ సంబంధించి అక్కడి ఉద్యమకారులు. సో మంత్రికి చెందినటువంటి 2 ట్రైలర్లకి కూడా నిప్పు పెట్టేశారు. కార్పొరేట్ వ్యవసాయానికి సహకరిస్తున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. నిరసనల నేపథ్యంలోనే సింధులో భారీగా పోలీసులు మోహరించున్నారు. చోలిస్తాన్ ఎడారిని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా 6 కాలువల నిర్మాణం చేపడుతున్నారు సింధు ప్రావిన్స్ లో. అయితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సింధు ప్రావిన్స్ అధికార పార్టీ PPP. సో ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారుగా $211.4 బిలియన్ ఉండగా 4 లక్షల ఎకరాలకి సాగును అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోంది. అయితే నిరసనకారులను ఉగ్రవాదులుగా అభివర్ణిస్తోంది PPP చీఫ్ బిలావల్ భుట్టో. సో ప్రజెంట్ అక్కడ బిలావల్ భుట్టోకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతోంది. సో PPP చీఫ్ బిలావల్ భుట్టో మాజీ ప్రధాని కుమారుడు, మాజీ విదేశాంగ మంత్రి కూడా. సో వాడిని ఏకంగా చుక్కలు చూపిస్తూ ఎవడైతే భారతీయులని రక్తాన్ని కలజూస్తానని చెప్పాడో, సింధు నది జలాల్లో భారతీయుల రక్తాన్ని కలిపేస్తానని చెప్పాడో వాడి రక్తమే త్వరలో సింధు జలాల్లో కలబోతోంది. వాడి రక్తమే త్వరలో పాకిస్తాన్ నీళ్ళను తాకబోతోంది. వాడి రక్తమే పాకిస్తాన్ ప్రజలు కళ్ళ చూడబోతున్నారు. సో ప్రజలు మీరు చూస్తున్నారు కదా, అక్కడ ప్రతి ఒక్కడి చేతిలో గన్నే ఉంచండి. ఒకసారి దృశ్యాలను మీకు ఫుల్ బాక్స్లో చూపిస్తాను నేను. ఇక్కడ వాళ్ళంతా కొల్లగొడుతోంది ఆ సింధు ప్రావిన్స్ సంబంధించిన ఒక మంత్రి నివాసం. అది సింధు ప్రావిన్స్ ఒక మంత్రి నివాసానికి వెళ్ళిపోయి ఏకంగా అక్కడి కార్లు తగలబెట్టడాలు, సింధు ప్రావిన్స్ ఒక మంత్రి నివాసాన్ని తగలబెట్టాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రజెంట్ సింధు ప్రావిన్స్లో ఉన్నటువంటి ఆ దృశ్యాలను చూస్తుంటే పాకిస్తాన్ వేర్పాటువాదం అది త్వరలోనే ఉండబోతుంది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఆ చేతిలో చూడండి, ప్రతి ఒక్కరి చేతిలో కూడా గన్సే ఉన్నాయి. ఏదో మన చేతిలో చదువుకునే విద్యార్థి చేతిలో పెన్నున్న చందంగా అక్కడ ప్రతి ఒక్కరి చేతిలో గన్నే కనబడుతోంది. సామాన్య నుంచి మొదలుకుంటే ఒక ముసలివాడి దాకా, యువకుడి నుంచి మొదలుకుంటే ముసలివాడి దాకా చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరి చేతిలో గన్నే. వాళ్ళంతా ఉద్యమకారులట. ఆ ఉద్యమకారుల పరిస్థితి ఇట్లా ఉంటే ఇక ఉగ్రవాద పరిస్థితి ఎలా ఉంటే అర్థం చేసుకోండి. సో వాళ్ళందరి చేతిలో ప్రతి ఒక్కరి చేతిలో గన్నే ఉంది. ఆ గన్ను చూపించి అక్కడ పాకిస్తాన్ సింధు ప్రావిన్స్ సంబంధించిన జియావుల్ హసన్ అనేటువంటి ఒక హోంమంత్రి, సింధు ప్రావిన్స్ రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రి నివాసాన్ని చుట్టుముట్టేసి అక్కడ తగలబెడుతున్నారు. వాడికి చుక్కలు చూపిస్తున్నారు. ఇక బిలావల్ భుట్టో వంతు కూడా కాబోతోంది. బిలావల్ భుట్టోను కూడా పరుగులు పెట్టించే సమయం త్వరలోనే రాబోతుంది. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. उसते हम लोग कहे था नहीं यार वडे रह रहा संपत्ता हूँ इतना कब्जा खाली कराए से हथे ना हाउस को बाहर इतने असा हथे ना वडे आई सामरा के ना हाने हाने भेड़ दे चुप हानी 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 हान 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 ए वडे वडे हमरा वठिया के देन वडेरा बाबा सब पोते వైట్ సింధు జలాలకు సంబంధించినటువంటి ఆ నీటిని ఎడారి ప్రాంతమైనటువంటి చోలిస్తాన్కి తరలించేటువంటి నేపథ్యంలో సింధు ప్రావిన్స్ ఉన్నటువంటి ఒక
కార్యక్రమం ఏం జరగబోతుంది, అక్కడ పీపీపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందనంటే దాని కింద 6 కాలువలు నిర్మించి ఆ ఎడారి ప్రాంతాన్ని నీళ్లు తరలించడం కోసం ప్రయత్నం చేస్తుందట. అయితే దాన్ని వ్యతిరేకించినటువంటి కొంతమంది సింధు ప్రావిన్స్లోని ప్రాంతంలో ఉద్యమకారులు అంతా కూడా ఒకసారిగా తిరుగుబావుట వ్యతిరేకించారు. పీపీపీ పార్టీకి పాకిస్తాన్ సంబంధించిన పీపీపీ పార్టీకి బిలావల్ భుట్టోకి వ్యతిరేకంగా సింధు ప్రావిన్స్లోని హోంమంత్రి జియా ఉల్ హసన్ సంబంధించిన ఇంటికి నిప్పు పెట్టి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో, ఇక్కడ మనం చదువుకునే విద్యార్థి చేతి ఏ రకంగా అయితే పెన్ను ఉంటుందో అక్కడ ప్రతి చోట ప్రతి ఒక్కరి చేతుల గన్ను కనబడుతోంది. అది అక్కడి పాకిస్తాన్ సంస్కృతి, పాకిస్తాన్ సంబంధించిన వ్యతిరేకుల యొక్క ఉద్యమకారుల యొక్క పనితీరు. సో ఉద్యమకారుల చేతిలోని గన్నులుంటే ఉగ్రవాదుల చేతిలో ఏమన్నా అర్థం చేసుకోండి. ఇక అందుకే అంటున్నాను, పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని చెప్పడానికి ఇదే నిదర్శనం. సో పాకిస్తాన్లో మరోసారి వేర్పాటువాదం మొదలైన పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతున్నాయి. సింధు ప్రావిన్స్ ఒక్కసారిగా ఉద్యమాన్ని తెరలేపిన నేపథ్యంలోనే అక్కడి అధికారులు పెద్ద ఎత్తున పరుగులు పెడుతున్నారు. ప్రజాప్రతినిధులు మొత్తం కూడా నివాసాలు కాల్ చేసి పరుగులు పెడుతున్నారు. ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో వారంతా కూడా ఎత్తున ఆందోళన చెందుతున్నారు. మరి ముఖ్యంగా ఎవడైతే భారతీయుల రక్తాన్ని సింధు జలాల్లో పారిస్తానన్నాడో, భారతీయుల రక్తాన్ని కళ్ళ చూస్తానన్నాడో, ఆ బిలావల్ భుట్టో గాడి రక్తాన్ని పాకిస్తాన్ ప్రజలే నేలగార్చబోతున్నారు. పాకిస్తాన్ ప్రజలే అక్కడి జలాల్లో పారించబోతున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, సో ఏంటి సింధు ప్రావిన్స్ లో వేర్పాటువాదం ఎందుకు కొనసాగుతోంది? సో బిలావల్ భుట్టోకి ఎటువంటి సమాధానం చెప్పబోతున్నారు? బిలావల్ భుట్టోకి కాదు, ఏకంగా మొత్తం పాకిస్తాన్ కి దిమ్మ తిరిగే సమాధానం చెప్పబోతోంది సింధు. అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా వాళ్ళక్కడ నినాదాలు చేయడం జరుగుతోంది. దాంతోపాటు నిరసనకి దిగిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకు దీని గురించి అంటే కనుక ఇప్పుడు ఇండస్ నది వాటర్ అనేది లేకపోవడంతో, మరీ ముఖ్యంగా ఇండస్ నదికి సంబంధించి ఇంపాక్ట్ అనేది ప్రస్తుతం సింధు ప్రాంతం మీద చాలా చాలా విపరీతంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పైనుంచి వచ్చే వాటర్ కి సంబంధించి, అంటే సింధు కనుక వాటర్ కావాలంటే ఇటు ఇండస్ నది నుంచి ఆ కనెక్టివిటీలో ఇక్కడ చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇది నిర్మించడం వాకి ఇబ్బంది. ఎందుకు ఇదంతా కూడా పాకిస్తాన్ తన స్వలాభం కోసం చేస్తుంది అనేది వాళ్ళకి గట్టిగా బలంగా ఉంది. ఇది చైనా సపోర్ట్ తో ఇటు బలూచిస్తాన్ లో కావచ్చు, లేకపోతే సింధులో కావచ్చు, పంజాబ్ లో కావచ్చు, ఇలా కొన్ని కెనాల్ని నిర్మించి ఆ డబ్బులను చూపించి ఆ డబ్బుల పేరుతో ముందుకు వెళ్లే ప్రయత్నం జరుగుతుందనేది ఇక్కడ ఇన్ఫాక్ట్ చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్ట్ కి సంబంధించి అక్కడ వాళ్ళు చెప్తున్నమాట. ఈ కెనాల్ నిర్మించడం ద్వారా, ఈ కెనాల్ నిర్మాణానికి సంబంధించి వాళ్ళు వ్యతిరేకించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ప్రస్తుతం ఒక నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది, ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. అసలు ఏంటి చోలిస్తాన్ ఈ కెనాల్ ప్రాజెక్ట్ మీద మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక పాకిస్తాన్ కి సంబంధించి గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ కింద ఇండస్ నది మీద నిర్మిస్తున్న ఒక కాలువ ప్రాజెక్ట్ ఇది. ఇదేంటంటే కనుక సింధు నదికి సంబంధించి చోలిస్తాన్ ఎడారికి మళ్లించడం ద్వారా వ్యవసాయం, అంటే ఇక్కడ సింధులో ఉన్న వ్యవసాయం కావచ్చు, లేకపోతే అక్కడ ఇండస్ట్రీస్ కావచ్చు, అవి అభివృద్ధి జరుగుతుంది అనే లక్ష్యంతో ఇటు పాకిస్తాన్ దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. కానీ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇనిషియేషన్ ఎవరు ఇచ్చారో తెలుసా మనోజ్? ఇంట్రెస్టింగ్ గా ఈ ప్రాజెక్ట్ విషయాన్ని జనరల్ ఆసిమ్ మున్నీర్, ఇప్పుడు ఏదో ప్రమోషన్ వచ్చింది కదా అతగాడు, ఆ తర్వాత అక్కడ ప్రధాని షహబాజ్ షరీఫ్ పేరు వినిపిస్తూ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ గా ఇది కూడా ఎక్కడో ఒక ఉగ్రవాద చర్య అనే భావన వాళ్ళలో బలంగా నెలకొంది. దీని వెనకాల ఏదో బలమైన కారణం ఉంటుంది అనేది ఇక్కడ సింధు ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇది వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే సింధు ప్రజలకు సంబంధించి నీటిని పంజాబ్ ప్రావిన్స్ కు మళ్లించాలనే ఉద్దేశంతో దీన్ని నిర్మిస్తున్నారు. దీని కీ పాయింట్ అది. సింధు ప్రావిన్స్ నుంచి నీటిని పంజాబ్ కి తరలించే ప్రయత్నం ఉంది, మళ్లించాలనే ఉద్దేశంతోనే దీన్ని నిర్మించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోని ఆ నీటి కొరతను మరింత పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది పాకిస్తాన్. ఏనాటికైనా సింధు విడిపోవడం ఖాయం, అది వాళ్ళకి పక్కా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సింధు నది నీళ్లు సింధులో పారకుండా ఆ నీళ్లు కూడా ఇప్పటికీ పాకిస్తాన్ లో నీటి కొరత ఉంది. ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే ఆ వాటర్ ని కూడా ఆఫ్ఘనిస్తాన్ అక్కడ ట్యాప్ కట్టే ప్రయత్నం చేసేస్తోంది. ఇక వాళ్ళకి మిగిలింది అక్కడక్కడ ఉన్న నీటి లభ్యత మాత్రమే. వాటిని కూడా పూర్తిగా బిగించే ప్రయత్నం చేస్తోంది. ఇటు బలూచిస్తాన్ సంబంధించి ఆ నీటిని కాస్త మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. అట్ ద సేమ్ టైం సింధుకి సంబంధించి సింధు ప్రజల ఇంకొక ఆగ్రహానికి కారణం ఏంటంటే కరాచీ పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, అక్కడి నుంచి రవాణా జరుగుతుంది. ఆ డబ్బుని పంజాబ్ తీసుకెళ్లి అక్కడ ఇస్లామాబాద్ లోను, రావల్పిండిలోను వీళ్ళు లగ్జరియస్ గా బతుకుతున్నారు అనేది వీళ్ళ బలమైన మాట. ఎవరిది? సింధు ప్రజలకు సంబంధించి. కమింగ్ బ్యాక్ టు ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రధానంగా వినిపించిన మాట ఏంటంటే చోలిస్తాన్ కాలువ ప్రాజెక్ట్, ఈ కెనాల్ అనేది అఫ్ కోర్స్ ఈ కెనాల్ అనేది ఇటు పంజాబ్ అట్ ద సేమ్ టైం బలూచిస్తాన్ సింధ్కి సంబంధించి రెండేసి చోట్ల కెనాల్ ప్రాజెక్ట్స్ అనుకున్నారు. ఆ నీటిని ఆయా ప్రాంతాలకు మళ్లించడం కావచ్చు. ఈ నేపథ్యంలో
బట్ ఇక్కడ సింధు ప్రజలు మాత్రం దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏమంటున్నారంటే చోళిస్తాన్లో ఎడారి ప్రాంతం ఉంది. ఆ ఎడారి ప్రాంతాన్ని వ్యవసాయం అలాగే ఇండస్ట్రీస్ అక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం, ఆ డెవలప్మెంట్ కోసం ఆ నీటిని అక్కడికి మళ్లించడం జరుగుతుందంటూ పాకిస్తాన్ గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ని దీన్ని రూపొందించుకోవడం జరిగింది. ఈ గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ లో భాగంగానే ఈ నీటి గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇక్కడ సింధు ప్రజలు ఏమంటున్నారంటే మీరిచ్చేదేంటి, అది మా నీళ్లు, మాకు తెలుసు, మాకు ఉపయోగించుకోవడం, మీరు మా దగ్గర ఉన్న సొమ్ముని మీరు అటు రావల్పిండిలోనూ లేకపోతే మరి ముఖ్యంగా ఇస్లామాబాద్ లోనూ అక్కడ మీరు పెట్టుకుంటున్నారు. పంజాబ్ ని పాకిస్తాన్ కి సంబంధించి కోర్ హాట్ గా మాట్లాడుకునే పంజాబ్ లో అక్కడ మీరు డెవలప్మెంట్ చేసుకుంటున్నారు తప్ప మాకేం ఇవ్వట్లేదు. ఇక్కడ ఎందుకు ఈ మాట వస్తుందంటే పాకిస్తాన్ అధికారులు కావచ్చు, జనరల్ ఆసిమ్ మునీర్కి సంబంధించిన అనునయులు కావచ్చు, వీళ్ళు ఏమంటున్నారంటే అక్కడ బీడు భూమి ఉంది, అంటే సాగుకి పనికిరాని భూమి ఉంది, సాగుకి ప్రస్తుతం సపోర్ట్ గా లేనిది, అంటే వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా లేని భూమి ఉంది. అది కూడా ఏకంగా 1.94 మిలియన్ హెక్టార్లు ఉంది, అంటే 4.8 మిలియన్ ఎకరాల కింద చెప్పుకోవచ్చు. సో దీనిని ఇప్పుడు అనుకూలంగా మార్చే ప్రయత్నం అంటూ అక్కడ గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ చెప్తూ ఉంటే సింధు నది నీటిని చోళిస్తాన్ ఎడారికి మళ్లించడం ద్వారా నీటి కొరత తీర్చడం అంటూ వాళ్ళు చెప్తూ ఉంటే అది కాదు, సింధు నదిలో వచ్చే నీటి వాటాను పంజాబ్ కి తరలించే ప్రయత్నం జరుగుతుందనేది అక్కడ వినిపిస్తున్న మాట. దాంతోపాటు ఇక్కడ వివాదం ఎందుకు చెలరేగిందంటే ఈ నీటి కొరతను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సింధు ప్రావిన్స్ లో నీటిని తీసుకెళ్లి పంజాబ్ కి ఇచ్చేస్తే ఇక్కడ నీటి కొరత పెరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ స్థానిక రైతులు కావచ్చు, వాళ్ళ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి మరికొన్ని సమాజాలు కావచ్చు, వాళ్ళ జీవనం మీద, వాళ్ళ జీవనోపాధి మీద ప్రభావితం చేస్తుంది అక్కడ రైతులు. ఎందుకంటే ఈ ఇండస్ వాటర్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కీలకంగా అక్కడ వినిపించే మాట వ్యవసాయం గురించి. దాదాపుగా వాళ్ళ జీడిపిలో సబ్జెక్ట్ టు కరెక్షన్ 20 నుంచి 40% వ్యవసాయందే ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కనుక ఇంపాక్ట్ చూపిస్తే ఇది ఇంకా భారీగా ఉంటుంది. 90% అక్కడ నీటికి ఇండస్ వాటర్ కి సంబంధించి వాళ్ళ దాని మీదే బేస్ అయ్యి వ్యవసాయం చేసుకుంటారు. ఇప్పుడు దాంతోపాటు దానికి ఉన్న ట్రిబ్యూటరీస్ కావచ్చు, అంటే ఆ సింధు నది ఒకవేళ మనం కనుక గట్టిగా ట్యాప్ కట్టేస్తాం కాబట్టి దానికి వచ్చే ట్రిబ్యూటరీస్ నుంచి కూడా వీడు గట్టిగా ఆయా దేశాలు ట్యాప్ బిగించే ప్రయత్నం చేస్తాను, నిలువరించే ప్రయత్నం చేస్తే కనుక అక్కడక్కడ ఉండే నీటిని కూడా సింధు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నీటిని మనం లాగేసుకోవాలి, వాళ్ళ నీటిని దోచేసుకోవాలి అనే ఒక కుతంత్రం జనరల్ ఆసిమ్ మునీర్ చేశాడు. ఇది క్లియర్ గా జనరల్ ఆసిమ్ మునీర్కి సంబంధించి వ్యతిరేకతనే చెప్పుకోవాలి. అంటే నేరుగా చెప్పాలంటే సైన్యం మీద ఇది వ్యతిరేకత. ఆ ఇంపాక్ట్ మంత్రి జియావుల్ హసన్ మీద పడిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ వాడేమంటారు, ఆ జోకర్ గాడు ఉన్నాడు అక్కడ, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో, వాడేమంటాడంటే కనుక వీళ్ళు ఉగ్రవాదుల కింద చూస్తారని చెప్పి. వాడికి అర్థం కాని విషయం ఏంటంటే ఉగ్రవాదులు వాళ్ళ బిలావల్ భుట్టో తల్లిని చంపినప్పుడే వాడు ఇప్పుడు వచ్చి ఆ అంశానికి సంబంధించి మాట్లాడట్లే, మేము బాధితులం అదే చెప్తోంది భారతదేశం. నువ్వు బాధితులు అయితే మాట్లాడు, గట్టిగా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడు, వాళ్ళకి సపోర్ట్ గా వెళ్తాన అంశానికి సంబంధించి మాట్లాడినప్పుడు సింధు ప్రజలు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఈ జియావుల్ హసన్ ఇంటికి నిప్పు పెట్టడానికి కారణం అదే. ఇంతవరకు కూడా ఓపిక పట్టాం, ఇప్పుడు ఓపిక పట్టే సందర్భం లేదు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తున్నారు. ఇటు బలూచిస్తాన్ తన ప్రత్యేక దేశంగా, స్వతంత్ర దేశంగా తనని తాను ప్రకటించుకుంది కాబట్టి ఇప్పుడు మేము కూడా అదే బాటలో వెళ్ళాలి అనే భావనలో సింధు ప్రజలు గట్టిగా ఉన్నారు. మీరు చూస్తే కనుక వాళ్ళు ఎవరిని పట్టించుకోవటం లేదు. ఇంతవరకు వాళ్ళు చూసిన పరిణామం వేరు, ఇప్పుడు చూసిన పరిణామం వేరు. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ అగైన్, ఇక్కడ చోళిస్తాన్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంది. మొన్ననే రీసెంట్ గా తాత్కాలికంగా దాన్ని ఆపేసింది. ఇప్పుడు సింధు ఈ ప్రాజెక్ట్ ని వ్యతిరేకంగా బలం చేకూరుస్తున్న నేపథ్యంలో మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకుంటుంది. ఎందుకు అంటే కనుక రీసెంట్ గా మనం చూస్తుండొచ్చు, ఇటు చైనాతోని ఆఫ్ఘనిస్తాన్, అట్ ద సేమ్ టైం పాకిస్తాన్, అలాగే చైనా. సచిన్ అంటే ఎక్కడ వరకు దారి తీయొచ్చు? పాక్ ఆర్మీ చీఫ్ పెద్ద ఎత్తున తనకు ఒక లీడర్షిప్ యాక్టివిటీ ఉంది అని చెప్పి ఆయనకు అవార్డులు వస్తున్నాయి, రివార్డులు వస్తున్నాయి. ఇదిలా ఉండగానే బలూచిస్తాన్ వేర్పాటువాదం అక్కడ పాక్ ఆర్మీని చంపేస్తోంది, పాక్ ఆర్మీని నేలమట్టం చేస్తోంది. మరోవైపు సింధు ప్రావిన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. సింధు ప్రావిన్స్ లో ఏకంగా ఒక హోంమంత్రి నివాసాన్ని ముట్టడించి ఏకంగా అక్కడ ధ్వంసం చేశారంటే ఏ స్థాయిలో ప్రజలు వాళ్ళపై రగిలిపోతున్నా అర్థమవుతోంది. ఏ స్థాయిలో పాకిస్తాన్ ప్రజాప్రతినిధుల పైన, పాకిస్తాన్ ఆర్మీ పర్సనల్స్ పైన రగిలిపోతున్నా అర్థమవుతోంది. మీరు చూడండి, ప్రతి ఒక్కడి చేతిలో గన్నే ఉంది. సో ఒకసారి మనం ఆ ఉగ్రవాద దేశానికి సంబంధించి కంప్లీట్గా ఇచ్చిన ఉగ్రవాద దేశం అనేది మనం మొదటి నుంచి చెప్తున్నాం. దాంట్లో ప్రజలు కూడా ఉగ్రవాదులుగా మారడం కోసం చాలా వరకు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఏకంగా మొన్న ఒక తన కుమారుడు చనిపోతే నాకే కనుక ఇంకో కుమారుడు ఉంటే నేను లష్కర్ తోయిబాకి ఇచ్చేవాడిని అని చెప్పి 80 ఏళ్ల ముసలాయని చెప్తున్నాడు. అంటే ఆ రకంగా మనం పోర్ట్రే చేయొచ్చు. కానీ ఒక్కసారి ఇంటర్నల్గా పాకిస్తాన్ విషయంలో కనుక మాట్లాడుకుంటే సింధు ప్రావిన్స్ ఆ బాంబులు, ఆ గన్నుల మోతలు ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది? దీని పరిణామాలు ఎలా చూడాలి? బట్ ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి, ఎందుకంటే వాళ్ళలో కూడా భయం మొదలైంది.
ఇక్కడ బలూచిస్తాన్ వాళ్ళకి 41% ఉంది వాళ్ళ భూభాగంలో. పాకిస్తాన్ మొత్తం భూభాగంలో 41%, బలూచిస్తాన్ అంటే 30% సింధు ప్రావిన్స్. ఇక్కడ మరీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నుంచి అంటే సింధు ప్రావిన్స్ నుంచి సింధు ప్రజలు ఏకంగా దేశానికి ప్రధానినిచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వీడు బిలావల్ భుట్టో కూడా రియాక్ట్ అవడానికి కారణం అదే. ఆ ప్రాంతానికి సంబంధించి ప్రధానులు ఇచ్చింది, ఆ ప్రాంతం నుంచి సైనికులు ఉన్నారు, బెలూచిస్తాన్ నుంచి కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ నుంచి వాటా పోతే కనుక కేవలం 22% వాటా ఉన్న పంజాబ్ మీదే ఇటు పాకిస్తాన్ ఆధారపడవలసి ఉంటుంది. దాని నుంచి ఏ రాబడి రాదు, వాళ్ళకి నీళ్ళిచ్చే అవకాశం ఉండదు, అది ఎదిగే సందర్భం కూడా ఉండదు. అందుకే ఇప్పుడు జనరల్ ఆసిమ్ మునీర్కి ఇప్పుడు పదవిని మరి ముఖ్యంగా ప్రమోషన్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. ప్రమోషన్ ఇచ్చింది అనడం కదా, ప్రమోషన్ లాక్కున్నాడు అనలో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే పజిల్ గేమ్ లో ఇప్పుడు మధ్యలో ఇరుక్కుపోయాడు. సో తనకి తన ఎలివేషన్ ఇచ్చుకోవాలనే ఒక పద్ధతి మాత్రం క్లియర్ కట్ గా కనిపిస్తుంది. కమింగ్ బ్యాక్ టు మీరన్న ఇష్యూకి సంబంధించి మాట్లాడే సందర్భంలో ఇప్పుడు సింధు ప్రజలని అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. కానీ వాళ్ళ వల్ల సాధ్యం కావటం లేదు. ఎందుకంటే బలూచిస్తాన్ వాళ్ళని పూర్తిగా తరిమి కొట్టారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి సింధులో కూడా నెలకొంది. ఒక హోంమంత్రి ఇంటిని వాళ్ళు తగలబెట్టేంత ఆ ఉధృత స్థాయికి వెళ్ళిపారు. ఆందోళన అంతా మిన్నంటున్నాయంటే అక్కడ పరిస్థితి ఏంటో క్లియర్ కట్ గా ప్రజలకు కనిపిస్తోంది. ఎందుకు నీటి జోలికి వచ్చారు ఏకంగా. ఎందుకంటే మన మనుగడకు ముఖ్యమైన వాటిల్లో కీలకమైంది నీరు. ఆ నీటినే దోచేసుకునే ప్రయత్నం చేస్తోంది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ కేవలం పక్క దేశం మీదే కాదు, తన దేశంలో తన వాళ్ళ మీద కూడా పడేడుస్తోంది. ఇదెందుకు ఈ ప్రపంచ సమాజానికి అర్థం కాదు అనేది క్లియర్ కట్ గా వినిపిస్తున్నమాట. ఎందుకంటే ఇక్కడ అమెరికాకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వద్దు, మరి ముఖ్యంగా కాన్ఫ్లిక్ట్స్ వద్దు అంటూ ఉంటుంది. బట్ వాట్ అబౌట్ ద రిఫ్ట్ ఇన్సైడ్? ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ లోని అంతర్యుద్ధంగా మారుతున్న ఈ పరిస్థితులు ఎందుకు ప్రపంచ దేశానికి కనిపించట్లేదు అనేది మాత్రం ఇటు భారత్ సూటిగా ప్రశ్నిస్తోంది. ఈ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రపంచ దేశాల మీద ఉంది. చైనాకి సంబంధించి కూడా ఇప్పుడు ఈ పాపంలో కీలక పాత్ర ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కొద్దిసేపటి కింద మాట్లాడినట్టుగా ట్రైలేటరల్ మీటింగ్ అయింది చైనాకి, ఆఫ్ఘనిస్తాన్ కి, అలాగే పాకిస్తాన్ కి. ఈ మీటింగ్ లోనే ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగింది. ఇక్కడ పాకిస్తాన్ కి ఒకరు ఆఫ్ఘనిస్తాన్ ప్రాపర్ గా సపోర్ట్ ఇవ్వకపోతే, సపోర్ట్ కనుక నిలిచిపోతే సింధు వాటర్ కి వచ్చి ఆ ట్రిబ్యూటరీస్ కి సంబంధించిన వాటర్ కూడా ఆగిపోతే ఇంకా అగాధంలోకి ఇంకా పాతాళంలో కూరుకుపోతుంది పాకిస్తాన్. సో అందుకు ఇప్పుడు పాకిస్తాన్ ఒడివడిగా పావులు కదిపే ప్రయత్నం చేస్తుంది. బట్ దెబ్బ మాత్రం పడుతుంది. మనోజ్. రైట్ సచిన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద సింధు ప్రావిన్స్ లో ఒక కెనల్ ప్రాజెక్ట్ కాస్త అక్కడి ఉద్రిక్తతలు దారితీసింది. ఏకంగా గన్నులు పట్టుకొని ఉద్యమకాలు రోడ్డుపైకి ఎక్కిపోయి హోంమంత్రి ఇల్లునే ఎక్కుపెట్టి, సింధు ప్రావిన్స్ లోని హోంమంత్రి ఇల్లునే ఎక్కుపెట్టి ఇల్లును ధ్వంసం చేసేశారు, నిప్పంటించారు, అక్కడ ఉన్న కార్లని పేల్చేశారు, కార్లని కాల్చేశారు. చూడండి, ప్రతి ఒక్కడి చేతిలో గన్నే ఉంది, ప్రతి ఒక్కడి చేతిలో గన్నే ఉంది. వాళ్ళు ఉద్యమకారులట. మరి ఉద్యమకారుల చేతిలో గన్నులుంటే అక్కడ ఉగ్రవాద చేతిలో ఏముంటాయి అర్థం చేసుకోండి. ఇక ప్రతి ఒక్కడి చేతిలో గన్ను ఉంది, వాళ్ళంతా గన్నులు పట్టుకొని ఉద్యమాలు చేస్తున్నారు. ఇటువంటి ఉద్యమాలు కేవలం పాకిస్తాన్లో మాత్రమే సాధ్యమవుతాయి. సో ఇప్పుడు అక్కడ ఉద్యమాలు ఏమైనా కానివ్వండి, అక్కడ ఉద్యమకారులు ఏ రకంగా చేయనివ్వండి, కానీ పాకిస్తాన్ మొత్తం ముక్కలు కాబోతోంది. అక్కడ ఉన్నటువంటి ఒక దుర్మార్గుడు నీచ్ కమిన్ కుత్తేగాడు ఎవడాడు, బిలావల్ భుట్టో. వాడేమనంటే సింధు ప్రావిన్స్ ఉన్నటువంటి ఆ అధికార పార్టీగా ఆ పీపీపీ పార్టీ ఉంది, ఆ పీపీపీ పార్టీకి అధ్యక్షుడు ఈ బిలావల్ భుట్టో. సో వాడు భారతీయుల యొక్క రక్తాన్ని సింధు జలాల్లో పారిస్తాను, భారతీయుల యొక్క రక్తాన్ని నేల చూపిస్తానని చెప్పి, రక్తం కళ్ళ చూస్తానని చెప్పినటువంటి ఆ దుర్మార్గుడి యొక్క రక్తమే ఇప్పుడు పాకిస్తాన్ లో నేల తాకబోతోంది. ఆ రక్తం నేల చిందించబోతున్నారు అక్కడి ఉద్యమకారులు. వాని రక్తాన్ని జలాల్లో కారించబోతున్నారు, వాడిని చంపేయబోతున్నారు. అటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. బలూచిస్తాన్ ఇప్పటికే తీవ్రమైనటువంటి వేర్పాటు వారంతో ముందుకు కొనసాగుతున్న నేపథ్యంలో సింధు ప్రావిన్స్ కూడా అదే బాట పట్టింది. బలూచిస్తాన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సింధు ప్రావిన్స్ కూడా గన్ను చేతబట్టి యుద్ధ క్షేత్రంలోకి దిగిపోయింది. ఇక పాకిస్తాన్ కి ముచ్చమంటే ఆసిమ్ మునీర్ గారికి ప్యాంట్ తడుస్తోంది. ఆసిమ్ మునీర్ ఏ రకంగా దీని నుంచి బయటపడాలో కనీసం ఆలోచన లేదు. వాడంతా పరుగులు పెట్టాడు. కేవలం మేకపోతు గాంభీర్యాలు తప్ప అంతర్యుద్ధాన్ని తట్టుకోలేనటువంటి ఈ దుర్మార్గులు భారత్ పైన పోరాడతారట, భారత్ పైన ఏదో సాధిస్తారట. సో పాకిస్తాన్ అల్లాడిపోతుంది. మనం ఏం చేయాల్సిన పని లేదు, చూస్తూ ఊరుకుంటే సరిపోతుంది. పాకిస్తాన్ కి పంచలు తరగబోతున్నాయి. పాకిస్తాన్ పీచమనిపించేటువంటి ప్రయత్నం లోపలే జరగబోతోంది. నీపై నా
గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.